హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ జైళ్ళ శాఖలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అండ్ అకౌంట్ కమ్ క్లర్క్, సోషల్ వర్కర్, కమ్యూనిటీ వర్కర్, నర్స్, వార్డ్ బాయ్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవాలని కోరడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిగతా విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఫ్రెండ్స్. కేవలం 10th అండ్ డిగ్రీ అర్హత. స్టార్టింగ్ శాలరీ వచ్చి ఫ్రెండ్స్ 25,000 నుంచి 30,000 వరకు మధ్యలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే అప్లికేషన్ చివరి తేదీ మే 13 తేదీ వరకు ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ రోజుల్లో టైం లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే తెలంగాణ జైళ్ళ శాఖలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అకౌంట్ కమ్ క్లర్క్, సోషల్ వర్కర్, కమ్యూనిటీ వర్కర్, నర్స్, వార్డ్ బాయ్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు ఫ్రెండ్స్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర జైళ్ళ శాఖ చెంచల్గూడ, చెర్లపల్లె, సంగారెడ్డి మరియు నిజామాబాద్ కేంద్ర కార్యాలయంలో అప్లికేషన్కు నడచడం జరుగుతుంది. డి అడిక్షన్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీలు ఉన్న కొన్ని పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దరఖాస్తు చేయాల్సిన అభ్యర్థులు తమ అర్హతను పరిశీలించుకొని తగిన డాక్యుమెంట్స్ సివిని మెయిల్ లేదా తపాలా ద్వారా పంపవలసిందిగా కోరడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే కొంచెం గమనించగలరని కూడా విన్నపి చేస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే పోస్ట్ అనుసరించి 10వ తరగతి క్లాస్ ఏదైనా డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, బీకామ్, ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూ మరియు ఎంపీహెచ్ 1వ సంవత్సరం అనుభవం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు పరిమితి 2020 5 నెల మే 20 తేదీ నాటికి వయసు 30 సంవత్సరాలు ఉండాలి ఫ్రెండ్స్. ఎస్సీ అభ్యర్థులు 5 సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ కోసం 3 సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సంవత్సరాలు సాయుధ దళాల సర్వీస్ యొక్క పొడవు కూడా తెలియడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే వేతనం వచ్చి ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కు 30,000 వరకు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సైకాలజిస్ట్, కౌన్సిలర్స్కి వచ్చి 25,000 ఫ్రెండ్స్. సోషల్ వర్కర్స్కి వచ్చి 25,000 ఫ్రెండ్స్. అలాగే అకౌంటెంట్కు 18,000 ఫ్రెండ్స్. అలాగే వార్డ్ బాయ్స్కి వచ్చి 20,000 ఫ్రెండ్స్. అలాగే పీర్ ఎడ్యుకేటర్కు 10,000 ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మిగతా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే విజన్ బేసిస్తో పాటు ఎంపిక విధానం రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం ఉంటుంది ఫ్రెండ్స్. దరఖాస్తు విధానం ఇచ్చిన అర్హతలు ఉన్న అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత కుల ధృవీకరణ పత్రం కూడా జత చేయాల్సి ఫ్రెండ్స్. అలాగే గుర్తింపు కార్డు మరియు కొన్ని అప్డేట్ సీవీతో పాటు తపాలా లేదా మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తపాలా ద్వారా పంపవలసిన చిరునామా ఇక్కడ రౌండప్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. కొంచెం గమనించగలరు. అలాగే మెయిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కొంచెం గమనించగలరు. అలాగే అప్లికేషన్ వచ్చి ఫీజు వచ్చి ఓసీ వాళ్ళకు 0 ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు ఫ్రెండ్స్. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూసీ వరకు శారీరక వైకల్యం కలిగిన వాళ్ళకు కూడా అప్లికేషన్ అనేది ఫీజు అనేది ఏం లేదు ఫ్రెండ్స్. దరఖాస్తు వచ్చి 3వ తేదీ మే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అలాగే దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చి మే 13 తేదీ వరకు ఉండడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అలాగే కొంచెం గమనించగలరు. అలాగే మొదలైన విషయాలు ఇక్కడ మనకు పత్రిక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ విషయాలు మీ ముందుకు తీసుకొస్తానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్.